హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. డాన్సింగ్ క్వీన్ శ్రీలీల బాలీవుడ్ చెక్కేస్తుందా? మొన్నటి వరకు ఆ హీరోతో ఫోటోస్ కి ఫోజులు ఇచ్చి నార్త్ మీడియా అటెన్షన్ పెంచిందా? ఇప్పుడు ఆ యంగ్ యాక్టరే కాదని రీసెంట్ గా స్టార్ హీరోగా మారిన నటుడితో జోడీ కట్టబోతోందా? శ్రీలీలపై వినిపిస్తున్న క్రేజీ గాసిప్స్ ఏంటో చూద్దామా? ఏ ఇండస్ట్రీలో అడుగు పెడితే అక్కడ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా మారిపోతుంది డాన్సింగ్ క్వీన్ శ్రీలీల. తెలుగు అమ్మాయి అయినప్పటికీ కన్నడలో కెరీర్ స్టార్ట్ చేసి అటు నుండి టాలీవుడ్ లోకి బ్యాగ్ సర్దేసింది. క్రేజీ ప్రాజెక్టులు ఒడిసిపెట్టి యంగ్ భామలకు కాంపిటీటర్ అయింది. పెద్ద హీరోలు భారీ బడ్జెట్ చిత్రాల్లో ఫస్ట్ చాయిస్ కావడంతో కో యాక్ట్రెస్లు కుళ్ళుకున్న దాఖలాలు ఉన్నాయి. ప్రజెంట్ తెలుగులో అమ్మడి క్రేజ్ ఎవరెస్ట్ కు చేరింది. ఆమె చేతిలో రాబిన్ హుడ్, మాస్ జాతర, ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి. ఇవే కాదు తమిళ్లో సుధా కొంగర్ డైరెక్షన్ లో వస్తున్న పరాశక్తిలో నటిస్తోంది. రీసెంట్లీ మేడం లుక్ రివీల్ చేసింది యూనిట్. ఇదే కాదు పుష్ప 2తో బీటౌన్ లో క్రేజ్ పెరగడంతో బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది శ్రీలీల. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న మిట్టీలో కమిట్ అయింది. ఈ మధ్య కాలంలో సైఫ్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తో ఫోటోలకు ఫోజులిస్తూ అక్కడ మీడియాకు అటెన్షన్ ఇచ్చింది. అతడితో సినిమా సెట్ అయినట్లు టాక్ వచ్చింది. అలాగే మరొక బీటౌన్ మూవీని బ్యాగ్ లో వేసుకున్నట్లు గాసిప్స్ వినపడుతున్నాయి. భూల్ భులయ్యా 3తో హిట్ అందుకున్న క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్తో సినిమా చేస్తున్నట్లు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ లెక్కన బాలీవుడ్ చెక్కేస్తుందా అన్న డౌట్ కలగక మానదు. మరి నిజమో కాదో క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ధనుష్ తన జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్నాడా? నిలవుక్కు ఎన్మేలే ఎన్నాడి కోపం ఆయన ఊహలో నుంచి పుట్టిన స్టోరీ కాదా? కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న క్రేజీ గాసిప్ ఏంటి? అసలు నీక్ సినిమాకు ధనుష్ రియల్ లైఫ్ స్టోరీకి ఉన్న లింక్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. ధనుష్ థర్డ్ డైరెక్టోరియల్ మూవీ నిలవుక్కు ఎన్మేల్ ఎన్మాడి కోపం ఈ నెల 21న థియేటర్స్ లో విడుదల కానుంది. రాయిన్ తర్వాత ధనుష్ మెగాఫోన్ పట్టిన సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా మూవీని తీసుకొస్తున్నారు. ధనుష్ మేనల్డు పవీష్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ కీ రోల్స్ చేస్తున్నారు. నీక్ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ ను షురూ చేసింది. రీసెంట్లీ ఆడియో లాంచ్, అంతకుముందు ట్రైలర్ రిలీజ్ చేసింది. అయితే ట్రైలర్ చూశాక కొన్ని సందేహాలు మొదలయ్యాయి కోలీవుడ్ ఇలాకాలో. ఇది ధనుష్ స్టోరీ అంటూ చర్చ నడుస్తోంది. దానికి కొన్ని సిమిలారిటీస్ చెబుతున్నారు తమిళ తంబిలో. నీక్ లో హీరో పేరు ప్రభు, షెఫ్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇదే ఇప్పుడు ధనుష్ రియల్ స్టోరీకి ముడిపెడుతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు. అలాగే ధనుష్ ఇండస్ట్రీలోకి రావాలని అనుకోలేదు. ఒకప్పుడు తల్లి దగ్గర వంటలో నైపుణ్యం సాధించిన ఈ స్టార్ హీరో షెఫ్ కావాలని అనుకున్నాడు. కానీ తండ్రి కస్తూరి రాజా, అన్న సెల్వరాఘవన్ బలవంతం మేరకు యాక్టర్ అయ్యాడు. ఇప్పుడు నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా మారి కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. తాను రియల్ లైఫ్ లో షెఫ్ కాలేకపోయిన నేపథ్యంలోనే తన కథతోనే పవేష్ ను హీరోగా పెట్టి సినిమా తీసాడని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంతో, రూమర్ ఎంతో ధనుష్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. బాలీవుడ్ లో ఓ సినిమా విపరీతమైన పాపులారిటీని తెచ్చుకుంటోంది. అది కూడా మాలీవుడ్ నుండి అరువు తెచ్చుకున్న కథనే. మాలీవుడ్ స్టామినా నార్త్ బెల్ట్ కి చేరడంతో అక్కడి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఆ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తున్నారు. కేరళ, ముంబైలను ఒక్కటి చేస్తున్న ఈ సినిమా స్టోరీ ఏంటో చూసేద్దామా? కరోనా వల్ల ఏ ఇండస్ట్రీకైనా మేలు జరిగింది అంటే అది మలయాళ పరిశ్రమకే. హారర్, క్రైమ్ థ్రిల్లర్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లను ఓటీటీలో దించి ఓవరాల్ ఇండియన్ ఇండస్ట్రీ చూపు తన వైపు తిప్పుకుంది. గ్రిప్పింగ్ కాన్సెప్ట్లతో, స్క్రీన్ ప్లేతో గూస్ బంప్స్ తెప్పించింది. ఆ టైంలో వచ్చిన ఓ సినిమానే ద గ్రేట్ ఇండియన్ కిచెన్. అప్పట్లో ఓటీటీలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తర్వాత తమిళంలో, ఇప్పుడు హిందీలో రీమేక్ అయింది. ద గ్రేట్ ఇండియన్ కిచెన్ హిందీ రీమేక్ మిస్సెస్ రీసెంట్లీ G5 ఓటీటీలో రిలీజ్ అయింది. విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా మహిళా ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. మంచి రివ్యూస్ రాబట్టుకోవడమే కాదు, రికార్డులు బద్దలు కొడుతోంది. గూగుల్లో ఎక్కువ మంది సర్చ్ చేసిన ఓటీటీ మూవీగా నిలిచింది. అలాగే G5 మునిపెన్నడు చూడని వ్యూస్ దక్కించుకుంది. ఓపెనింగ్ వీకెండ్లో 150 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది. ఆరతి కాదవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దంగల్ ఫేమ్ సానియా మల్హోత్రా, నిశాంత్ దహియా కీ రోల్స్ చేశారు. ప్రఖ్యాత బాలీవుడ్ సంగీత దర్శక త్రయం శంకర్ ఎహ్సాన్ లాయ్ మలయాళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. దిల్ చాతా హై, కల్ హో నా హో, రాక్ ఆన్, మై నేమ్ ఇస్ ఖాన్, జిందగీ నా మిలేగి దోబారాతో నార్త్ బెల్ట్ లో హవా కొనసాగించిన ఈ స్వరకర్తలు ఇప్పుడు మాలీవుడ్ లో తమ హవా చూపించేందుకు ప్రిపేర్ అవుతున్నారు. బరోస్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన అద్వైత్ నారాయణ్ పూర్తి స్థాయిలో డైరెక్టర్ గా మారబోతున్న సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నారు. ఇటు మలయాళం, అటు నార్త్ బెల్ట్ తో కనెక్షన్ ఉన్న రీసెంట్ సినిమా కహానీలు. 96తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష హిట్స్ అందుకుంటున్నాను, క్రేజీ ప్రాజెక్ట్స్ బ్యాగ్ లో వేసుకుంటున్నాను అనుకునే లోపే ఫ్లాప్స్ పలకరిస్తున్నాయి. ఈ ఏడాది నాదే అని ఫిక్స్ అయిన భామకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది.
ఒకటి కాదు 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇవి సరే, పిలిచి మరీ అవకాశాలు ఇచ్చిన ఆ హీరోల సినిమాల సంగతేంటి? 40+ లో కూడా యంగ్ హీరోయిన్స్ కి మాత్రం తీసిపోకుండా పెద్ద ప్రాజెక్టులు బ్యాగ్ లో వేసుకుంటోంది త్రిష. ప్రెసెంట్ అమ్మడి చేతిలో 5 బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తెలుగులో 1, తమిళ్లో 3, మలయాళంలో ఓ మూవీ చేస్తోంది. ఇవన్నీ కూడా స్టార్ హీరోల సినిమాలే. చిరంజీవి విశ్వంబరతో పాటు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, కమల్ థగ్ లైఫ్, సూర్య 45, మోహన్ లాల్ రామ్ సినిమాలకు కమిట్ అయింది. 2025లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు దింపి ఫుల్ ఫామ్ లోకి వచ్చేందుకు గట్టిగానే ట్రై చేస్తోంది. కానీ డెస్టినీ మరొకటి డిసైడ్ చేస్తోంది. ఇప్పటికే మాలీవుడ్ నుండి ఐడెంటిటీ, కోలీవుడ్ నుంచి విదామయర్చి వచ్చాయి. ఐడెంటిటీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటే ఇప్పుడు అజిత్ మూవీ కూడా అదే బాటలో నడుస్తోంది. అజిత్ ఫ్యాన్స్ కి కూడా ఏమాత్రం సినిమా ఎక్కట్లేదని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విదామయర్చిలో సెకండ్ ఫెయిల్యూర్ తన అకౌంట్ లో వేసుకున్న త్రిష కొన్ని సినిమాల నుండి ఫ్లాప్ ఎరిగని అజిత్ ఖాతాలోనూ వేసినట్లయింది. గతంలో అజిత్ త్రిష చేసిన సినిమాలన్నీ హిట్ కాగా ఆన్ స్క్రీన్ బెస్ట్ పేర్ గా గుర్తింపుంది. అందుకే ఆమెకు మరో 2 ఛాన్సులు ఇచ్చాడు అజిత్. ఇది మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో నెక్స్ట్ సినిమాపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే సినిమా షెడ్డుకు వెళ్తుందని ముందే తెలిసినట్లుంది. ప్రమోషన్స్ చేయలేదు, ఎవరూ ఇంటర్వ్యూస్ ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే ఏప్రిల్ 10న గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ కాబోతోంది. మేలో విశ్వంబర, జూన్లో థగ్ లైఫ్ తో స్టార్లతో జోడీ కడుతోంది. ఈ స్టార్లతో గతంలోనూ జోడీ కట్టింది అమ్మడు. మరి మేడం ఏ హీరోకు లేడీ లక్కుగా మారుతుందో, ఫస్ట్ హిట్ ఎప్పుడు అందుకుంటుందో వెయిట్ అండ్ సీ. ఇళయ దళపతి జననాయగన్ రిలీజ్ డేట్ కోసం ఆ స్టార్ హీరో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడా? అక్టోబర్లో థియేటర్స్ లోకి సినిమా రావడం కష్టమేనా? నెక్స్ట్ పొంగల్ రేస్ లో భారీ బడ్జెట్ మూవీస్ పోటీలో నిలవబోతున్నాయా? ఈ ఇద్దరి హీరోస్ మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదా? వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సినిమాలకు టాటా చెప్పి పూర్తి స్థాయిలో పొలిటీషియన్ గా మేకోవర్ కాబోతున్నాడు ఇళయ దళపతి విజయ్. అప్పటిలోగా తన చివరి సినిమా అని చెప్పుకుంటోన్న జననాయగన్ను ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకుంటున్నాడు. తొలుత ఈ భారీ బడ్జెట్ మూవీని అక్టోబర్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ చేంజ్ అయినట్టు టాక్. రీసెంట్లీ రివీల్ చేసిన టైటిల్ పోస్టర్లో అక్టోబర్ రిలీజ్ అని మెన్షన్ చేయకపోవడం అనుమానాలకు తావిచ్చినట్లయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను తీసుకురావాలన్న యోచనలో ఉన్నారట మేకర్స్. ఇప్పుడు ఈ టాకే శివకార్తికేయన్కి ఇబ్బందికరంగా మారింది. విజయ్ సినిమా వాయిదా పడితే శివకార్తికేయన్కు వచ్చిన ఇబ్బంది ఏంటో అనుకోవచ్చు. అక్కడే ఉంది అసలు తిరకాసు. శివకార్తికేయన్ సుధా కుంగరా దర్శకత్వంలో పరాశక్తి చేస్తున్నాడు. మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రంగా మారిన ఈ సినిమా షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా జరుపుకుంటోంది. పరాశక్తితో పాటు మురుగదాస్తో మరో ప్రాజెక్ట్ చేస్తోన్న అమరన్ హీరో ఈ 2 ప్రాజెక్టులను సెప్టెంబర్, అక్టోబర్ నాటికి కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడు. సంక్రాంతికి పరాశక్తిని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు జననాయగన్ కూడా నెక్స్ట్ పొంగల్కొస్తోందని తెలియడంతో పరాశక్తిని తీసుకురావాలా వద్దా అన్న యోచనలో పడింది యూనిట్. విజయ్ సినిమా సంక్రాంతికొస్తే కాస్త గ్యాప్ ఇచ్చి పరాశక్తిని దింపాలని చూస్తున్నాడట ఎస్కే. ఆ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించగానే పరాశక్తి విడుదల తేదీ కన్ఫర్మ్ చేయనుంది యూనిట్. మరి దళపతి కోసం శివ సైడ్ అవుతాడో, లేకుంటే పోటీగా సినిమాను తీసుకొస్తాడో, ఇంకా ముందుగా ప్లాన్ చేసుకుంటాడో వెయిట్ అండ్ సీ. హాలీవుడ్ నుండి మార్వెల్ సినిమాలు వస్తున్నాయి అంటే చాలా మంది ఇష్టపడతారు. నాట్ ఓన్లీ హాలీవుడ్, ఇండియాలో కూడా మస్తు ఫ్యాన్స్ ఉన్నారు. మంచి మార్కెట్ ఉంది. మార్వెల్ నుండి వచ్చే సినిమాల కోసం చాలా ఎగ్జైట్మెంట్తో చూస్తూ ఉంటారు. ఇలాంటి క్యూరియాసిటీనే క్యాష్ చేసుకునేందుకు ఈ శుక్రవారమే ఆడియన్స్ ముందుకు వచ్చేసింది మరో మూవీ. MCU నుండి వచ్చిన నయా పిక్చర్ వివరాలేంటో చూద్దామా? మార్వెల్ స్టూడియో నుండి సినిమాలు వస్తున్నాయి అంటే హాలీవుడ్లోనే కాదు, ఇండియన్ ఇండస్ట్రీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా సినిమాలని చూస్తూ ఉండటంతో ఇక్కడ కూడా మంచి మార్కెటే ఏర్పడింది. అందుకే మార్వెల్ స్టూడియో నుండి వచ్చిన ప్రతి సినిమాను ఇక్కడ కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సిరీస్ నుండి కొత్త చాప్టర్ వచ్చేసింది. అదే కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. ఈ శుక్రవారమే ఆడియన్స్ ను పలకరించింది. 2019లో వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ లో స్టీవ్ రోజర్స్ శామ్ విల్సన్ కి షీల్డ్ ఇస్తాడు. ఇక్కడ నుండి కొత్త కెప్టెన్ అమెరికా వచ్చాడు. ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఇప్పటికే హాలీవుడ్ లో ప్రీమియర్స్ వేశారు మేకర్స్. కెప్టెన్ అమెరికాగా యాంటోనీ మాక్ మెస్మరైజ్ చేశాడు. జూలియస్ ఓనా దర్శకత్వం వహిస్తున్న కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ లో దిగ్గజ నటుడు హారిసన్ ఫోర్డ్ కీ రోల్లో కనిపించాడు. అలాగే పాల్కన్, రెడ్ హాల్క్ రోల్స్ సినిమాకు అదనపు ఆకర్షణ. అయితే రీసెంట్ గా మాలీవుడ్ లో ప్రీమియర్ వేగా ఈ సినిమా గురించి మిక్స్డ్ టాక్ వచ్చింది. సినీ విమర్శకులు పెదవి విరిచారు. హాలీవుడ్ సంగతి సరే, మార్వెల్ సినిమాలకు పిచ్చ ఫ్యాన్స్ ఉన్న ఇండియాలో మాత్రం టఫ్ కాంపిటీషన్ ఉంది. ఇదే ఫిబ్రవరి 14న చావా లాంటి సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది.
మరి ఇలాంటి పోటీని తట్టుకొని కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ఎంతవరకు ఇండియన్ మార్కెట్ ని కొల్లగొడుతుందో చూడాలి. సో చూసారు కదా, ఇది వాళ్ళ మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.